అందరికీ గూడా జై శ్రీరామ్. హాయ్ గైస్! వెల్కమ్ టు బీవీసీ వ్లాగ్. దిస్ ఇస్ బీవీసీ. సో, ముందుగా అందరికీ గూడా దివాళీ శుభాకాంక్షలు. సో, మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్య చాలా జూస్తున్నా నేను. ఏదైతే బయట జరుగుతుంది, చాలా మటుకు మన ఫెస్టివల్స్ రాగానే ఫస్ట్ ఏదో ఒక రీజన్స్ తేవడం, దివాళీ రాగానే మళ్ళీ పొల్యూషన్ అని జెప్పి బయటకి తీసుకురావడం. ఇదంతా చాలా ఎక్కువైపోయింది. ఫస్ట్ థింగ్, ఆహ్, ఎవరైతే ఇప్పుడు పొల్యూషన్ అంటున్నారో, వీళ్ళే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు జేసిర్రు. పటాకులు కాల్చాలి అని జెప్పి. అండ్ ఇది మన ఫెస్టివల్, రిలీజియస్ ఫెస్టివల్. మనం ఎలా అయినా కాల్చాలి అని. అరె! మన రిలీజియన్ గాని వాళ్ళు కూడా ఎంజాయ్ జేస్తారు భయ్యా ఈ ఫెస్టివల్‌ని. అలాంటిది మీరు పొల్యూషను, గో గ్రీను, గ్లోబల్ వార్మింగు ఇయన్నీ పట్టుకొని కూర్చుంటారు. నిజంగా మీకు హెల్త్ ఇష్యూస్ ఉండి, ఏదన్నా ఆస్తమా ట్రబుల్స్ ఉండి, అలాంటిదేమన్నా ఉంటే పర్వాలేదు. మీరు కాల్చకపోయినా ఇట్స్ స్టిల్ అండర్‌స్టాండబుల్. కానీ నేను గో గ్రీను, నాకు పటాకీలు పేల్చడం ఇష్టమే లేదు అంటే నువ్వు ఒకటి నీ దగ్గర అంత అమౌంట్ లేదు అంటే, ఒక చిన్న చించుబుడ్డి, చిన్న కాకరపువ్వొత్తి లేదా చిన్న భూచక్రం ఏదో ఒకటి కాల్చుకో భయ్యా. ఎందుకంటే ఇది మనం ఎప్పటినుంచో ఫాలో అవుతున్న ఆచారం. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కొత్తగా వచ్చింది ఏంటి అంటే ఈ గో గ్రీను, గ్లోబల్ వార్మింగు, పొల్యూషన్ ఎక్కువవుతుంది ఇయన్నీ. అసలు పొల్యూషన్ అయ్యేది వెహికల్స్‌తోని. మెయిన్‌గా చెప్పాలంటే ఎయిర్ పొల్యూషన్. బయటికి పోతే మస్తు పొల్యూషన్ ఉంది. మళ్ళా నువ్వెందుకు నడుచుకుంటా పోతలేవు? నువ్వెందుకు మరి ఆటోలు, బండ్లు అయన్నీ ఎక్కి దొక్కుతున్నావు? హ్మ్. సరే ఓకే. ఎలక్ట్రిక్ వాడుతున్నావు. ఎలక్ట్రిక్ వల్ల ఏం పొల్యూషన్ అవుతలేదా? నువ్వు ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ వీటి వల్ల ఏం పొల్యూషన్ లేదా? అదంతా గూడా ఈ వేస్టే. నువ్వు ఏం జేసినా పొల్యూషనే. మొన్ననే వార్స్ అయినాయి. పెద్ద పెద్ద మన 'ఆపరేషన్ సింధూర్' మనందరం గూడా దాన్ని బాగా అప్రిషియేట్ జేసాం. అదొక వార్. దానికన్నా ముందు గాజా వార్ ఎప్పటినుంచో జరుగుతుందది. ఇజ్రాయెల్, గాజా. మళ్ళా యుక్రెయిన్, రష్యా. వీటన్నిటి వల్ల నువ్వు గ్లోబల్ వార్మింగ్‌లో ఏం గాలేదా? దెబ్బ తినలేదా? ఇంకొకటి నువ్వొక్కడివి ఏం మార్చలేవు. ఫస్ట్ థింగ్ నువ్వు బయట ఎక్కడన్నా పోయినప్పుడు టీకో, టిఫిన్‌కో దేనికన్నా పోతే నీ తర్వాత వచ్చినోనికి ముందిస్తేనే "అన్నా నేను ముందొచ్చినా" అని అంటావు. అంత సెల్ఫిష్ మనం. అలాంటిది మనమేం ఆలోచిస్తాం భయ్యా సెల్ఫిష్ లేకుండా ప్రపంచం గురించి, అది కూడా గ్లోబల్ వార్మింగ్ గురించి. మంచిగా ఫెస్టివల్ జరుపుకోండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి దివాళీని. ఈ సొల్లు కబుర్లు అయన్నీ ఫార్వర్డ్ మెసేజ్‌లు కొట్టుకుంటూ కూసోకండి. గో గ్రీన్‌లు, తొక్క తోలు అని. నీకిష్టం లేకపోతే దుప్పటి కప్పుకొని పడుకో లోపల అంతే. పక్కోన్ని గెలక్కు. ఓకేనా? హ్యాపీ దివాళీ. టేక్ కేర్.